అలాంటి నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను, నా గాయత్ర పరమంతర నమాతు పరదేవత, నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదయ ప్రాదుర్భుతన భక్తి గురుణ సంతర మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే. ముందు ఇక్కడికి విచ్చేసిన మా యొక్క వీరసింహారెడ్డి ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈ యొక్క ఒంగోలు పట్టణంలో జరుగుతున్న ఈ పండుగకి ఈనాటి నుంచే సంక్రాంతి పండుగ మొదలు. మీ అందరికీ ముందుగా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి సంక్రాంతి రాబోయే కాదు, ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా నలచెరగల నుంచి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, అంటే నా అభిమానులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, కళాభిమానులకు, కళా పోషకులకు, పండితులకు, పామరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన, అంటే ఆహ్వానిస్తే విచ్చేసిన, ఇవన్నీ మామూలు మాటలు. మా కుటుంబ సభ్యుడు, అంటే మేమంతా కుటుంబం, సినిమా అనేదో కుటుంబం. మా కుటుంబ సభ్యుడైన దర్శకులు బి గోపాల్ గారికి మంగోలియన్స్ నా జీవిత ఆశయం. చెంగీస్ ఖాన్ సినిమా చేద్దామని చేస్తా, టైం దేనికైనా. అలా మా మంగోలియన్స్ లాగా మా ఒంగోలియన్ డైరెక్టర్ బి గోపాల్ గారికి ఆయన నాకు అందించిన సినిమాలు చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమాలు. ఒక లారీ డ్రైవర్, ఒక రౌడీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహ నాయుడు, ఒక సీమసింహం, అద్భుతమైన సినిమాలు. ఆయన ఈనాడు నన్ను అడిగారు చాలామంది, ఎవరు ఈ యొక్క సభకి ఎవరిని పిలిస్తే బాగుంటుందని. ఎవరు లేరు. ఎవరి వీరసింహారెడ్డి సినిమా వేదికని శాసించే హక్కులు ఉన్నవాడు ఎవ్వడు లేడు. దీనికి ఒక అందాన్ని, దీని ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అది మా బి గోపాల్ గారు. గోపాల్ గారిని పిలుద్దాము. అభిమానులు ఉన్నారు. భావస్తురాణి జన్మాంతర సౌహృదాని, అంటే పోయిన జన్మలో మనం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని మనం సంపాదించుకోవచ్చు. కానీ ఈరోజు ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందగలిగానంటే అది ఏ జన్మల అనుబంధమో, విడదీయలేని అనుబంధమో అని నాకు అనిపిస్తుంటుంది. అభిమానం అనేది డబ్బుతో కొంటే కొనేది కాదు, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకు లోని కానిది అభిమానం. ఎందుకు చెప్తున్నానంటే మా డైరెక్టర్ ఎక్కడ ఒంగోలియన్ మా ఏమన్నానంటే రెండిద్దరు క్రాకెలు కలిస్తే ఎలా ఉంటుంది. సో మళ్ళీ గోపించంద్ ఈ జిల్లా అలాగే అని చెప్పుకొచ్చాను. అప్పుడు తిన్న దెబ్బలు దానికి మళ్ళీ ఎందుకో అవన్నీ అప్రస్తుతం. సరే, అంటే ఎందుకన్నది సినిమా కోసమే. తర్వాత అదే ఆయన అభిమానం. ఇవాళ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి అద్భుతమైన సినిమాను, అంటే ముత్యాలు ఏటువాలుగా దొర్లుతుంటే చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే నటీనటుల నుంచి, ప్రతి టెక్నీషియన్ నుంచి కూడా, నటీనుల నుంచి హావభావాలు కానీ, మిగతా సాంకేతిక నిపుణుల నుంచి వారి యొక్క టాలెంట్ని కానీ తీసుకునే సత్తా ఉన్న ఒంగోలు గెత్త మన మల్లినేని గోపీచంద్. నెక్స్ట్ పిక్చర్ కూడా మంగోలియనే. ఎవరు? అనిల్ రావుపూడి. అలాగే అజయ్ ఘోష్ గారి మంగోలియను. బాగానే ఉంది ఈ మంగోలియన్స్. అంటే నేను ఇప్పుడు సీమకే పరిమితం అవుతాను, అది ఏదైనా ఒకటి ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే నేను ఇదిగో మన సినిమా, అదే సినిమా, మన దాంట్లో డైలాగ్ ఉంది,
ఏంటంటే కాకతీయుల కత్తులు, కాకతీయుల కరవాలాలు కథం తొక్కిన ఓరుగంటని నేను గంట చూసినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని పేగులు పట్టుకుని పోరాడిన బాలచంద్రుడి అతని ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సింహాన్ని, బొబ్బిలి సింహం తాండ్ర పాపారాయుడిని తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సింహాన్ని, నాటు బాంబుల వేట గొడవల హింసాబాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. టోటల్గా అంటే ఈ ఒక ఏదైతే ఈ యొక్క సినిమా రంగంలో నాకు ఆ గుర్తింపు అంటే నాకు ఈ సమాజంలో సినిమా మాధ్యమం ద్వారా నాకు ఒక సమర వీరుడిని నేను. సమరసింహారెడ్డి. అలాగే అంటే సింహం ఏం చేస్తుంది? అడవిలో వేటాడుతుంది. కానీ ఈ మానవారణ్యంలో ఈ కల్మషం కుట్తంత్రాలను వేటాడే మన సింహాన్ని నేనే. అలాగే ఒక హుందాతనంతో, అలాగే అంటే ఒక రోషానికి ప్రతీకనై, అలాగే పౌరుషానికి గనినై, అలాగే ఈ యొక్క పౌరుడికి పరాక్రముడునైన రెడ్డిని నేనే. సమరసింహారెడ్డి. నాయుడిని నేనే. నరసింహ నాయుడు. అభిమానులకు మరి మీరందరూ చూపిస్తున్న అనంతమైన అభిమానానికి, అలాగే ప్రేక్షకు దేవుళ్ళు మీరంతా కూడా చూపిస్తున్న అనంతమైన అభిమానానికి, అలాగే ఒక అంతులేని అభిమానానికి, మరి మీకు అందరికీ అందని ఈ యొక్క ప్రేమాభిమానాలకు నేను అపూర్వంగా అనురాగంగా పరిచే మనసు మీ బాలకృష్ణది. రెండూ ఉంటాం. ఇప్పుడు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్మషంలోని యాదవుణ్ణి, అమ్మను మరిపించే పౌరుషంలో కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. ఏదైనా ఎన్నో రకరకాల సినిమాలు చేశాను, ఇంకా కసి తీరలా. సరే, మళ్ళీ ఏదో బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలని ఏదైతే కోరిక ఉండిందో, రాడులే, ఇంతే, సినిమాలకి పరిమితంలే, బాలకృష్ణ తన రాజకీయాలే పరిమితంలే అనుకున్న వాళ్ళకి మరి ఆహా అనే ఒక ఓటీటీ మాధ్యమం ద్వారా ఇవాళ ఒక అన్స్టాపబుల్ అన్న కార్యక్రమాన్ని చేసి ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకి అమ్మ మొగుడై కూర్చున్నది. సరే, ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం చెయ్యాలని ఒక మంచి అందజేయాలి, ఏదో కొత్తదనం ఇవ్వాలి జనానికి అని ఒక తాపత్రయం. అది మా నాన్నగారు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. క్రమశిక్షణ, అలాగే మనిషికి విలువ, అలాగే ఇది నేను ఏదైతే చెప్పానో ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి అనే ఆ తపన. అదే ఆయన్ని ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. మీరంతా కూడా వాటిలన్నింటినీ ఆదరించడం జరిగింది. అవి తలమానికలుగా అజరామరంగా తెలుగు చలనచిత్రంలో నిలిచిపోయేలా చేశారు మీరంతా కూడా. మరి అటువంటి ప్రయోగమే ఇదన్నీ ఏమేమి చేస్తున్నామో అన్నీ కూడా. ఇప్పుడు అఖండ రిలీజ్ అయింది. అఖండ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాని తర్వాత దాన్ని తొలి తోగే సినిమా దాని దరిదాపుల్లోకైనా
మనం ఒక చేరుకోవాలి అంటే అది ఒక ఇది బరువుగా అనుకోలా, సరదాగా తట్టింది. ఏమండి దాంట్లో చెన్నకేశ్వరరెడ్డిలో ఉందిగా, సేమ బట్టలు కదా, పొందూరు ఖద్దరు సేమ బట్టలు కదా, కొత్తలాడుతుంది అని తీసాం బయటికి ఒక ఫ్యాక్షన్ సినిమాని. ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటారు మీరు? చూస్తారుగా మీరు సినిమాలో ఓ డైలాగ్ ఉంది, నేను ఏ ఒక్కడు కూడా కత్తి పట్టకూడదని నేను ఒక్కడిని కత్తి పట్టానని. దాని వెనకాల చాలా కథ ఉంది. ఒక రామాయణం, ఒక మహాభారతం ఉంది, ఒక ఎపిక్. ఒక సమరసింహారెడ్డి ఎలాగో, ఒక నరసింహనాయుడు ఎలాగో, ఒక సింహ ఎలాగో, ఒక లెజెండ్ ఎలాగో, ఒక అఖండ ఎలాగో, ఈ సినిమా కూడా ఒక ఆదిత్య తీసిక్సన్ అయితే ఇది, ఒక భైరవ ద్వీపం అయితేనేమి, అటువంటి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా రేపు మిగలబోతుంది ఈ చిత్రం. ఇక ముందుగా మాట్లాడాల్సింది ఇక మా శృతి హాసన్ గురించి. అంటే నటనలో విశ్వరూపం, అలాగే వేషధారణలో మరి దశావతారం, అలాగే మిగతా మాబోటి నటులందరికీ కూడా తాను వేసిన ప్రతి అడుగు ఒక మార్గదర్శకంగా నిలిచిపోయిన భారతీయ చలనచిత్ర రంగంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఇమిడించుకున్న కమల్ హాసన్ గారి అమ్మాయి. ఇందాక సాయిమాధవ్ గారు, బుర్ర సాయిమాధవ్ గారు మంచి మాట చెప్పారు, డిఎన్ఏ, ఇద్దరు డిఎన్ఏలు కలిస్తే అవుతుందని. అటు కమల్ హాసన్ గారి డిఎన్ఏ, ఇక్కడ ఎన్టీ రామారావు డిఎన్ఏ. అంటే చాలా బాగా అందంగా, అలాగే కన్నుల విందుగా, అలాగే పర్ఫార్మెన్స్, అటు కామెడీ, టైమింగ్, అలాగే మన క్రాక్ సినిమాలో అయితేనేమి ఫైటింగ్ కూడా చేయించాడు ఆయన చేత. ఎంతో అద్భుతంగా చాలా మనంతా ఎంతో గర్వించదగ్గ మంచి, ఎంతో లక్కీ ఆర్టిస్టు అండ్ వెరీ సక్సెస్ఫుల్. లక్ అంటే వేరే వాళ్ళకి అది ఆపాదిస్తుంది, సక్సెస్ఫుల్ అనేది ఆవిడ సొంత కృషి వల్ల ఆవిడకి ఆపాదిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షాన్ని. ఇక హనీ రోజ్ ఎవడి అంగడి నిండుదండ అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డా ఇటు రమ్మన్నాను. ఈ అమ్మాయి చూడడానికి ఇప్పుడు సినిమాలు చూస్తారు పాత్ర, ఈవిడ పాత్ర గురించి, కొన్ని పాత్రల గురించి నేను చెప్పను, ఈ స్టేజ్ మీద చెప్పదలుచుకోలేదు. కొన్ని సినిమాలు, కొన్ని క్యారెక్టర్లు అలా నిక్షిప్తంగా అదే ఉండాలి, రహస్యంగా ఉంటేనే సినిమాలు పండుతాయి. తెలుగులో మొదటి సినిమా, మరి ఆ పాత్రలో నేను సినిమాలో ఎవరನ್ನು చూడదు కానీ చూడగానే మాత్రం తెలిసిపోతుంది నాకు, ఫేస్ రీడింగ్ లాగా. అంటే ఓ భలే అమ్మాయిని పట్టారండి. బ్రహ్మాండమైన పాత్ర సినిమాలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకొని ఆవిడ చూపించిన నటన మహాద్భుతం, అంతే చెప్పగలుగుతాను. రేపు సినిమా చూశాక ఇక మీరు మాట్లాడుకుంటారు ఆవిడ పాత్ర గురించి, ఆవిడ నటన గురించి. ఇక మా నటీనటులు అందరూ ఇంకున్నారు. మా దునియా విజయ్ గారు అంటారండి, ఈయన చూశారుగా, ఈయన నేను గుర్తుపట్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా పాపం ఎవరో మన ప్రేక్షకుడు అనుకున్నాను. ఆయన సినిమాలు చూశారుగా, గెడ్డం అసలు ఆ ఫిజిక్, ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు. గోపాల్ గారు ఒక చిన్న గుర్తొచ్చింది నాకు, మన నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం. మంచి పోటగాళ్ళు వచ్చారన్నమాట, మంచి జిమ్లో గంటలు ఆయన వచ్చేసి ఇలా అంటున్నారు. ఇలా అన్నారంటే అది అనుమానం ఆయనకి. ఏంటి చెప్పండి గోపాల్ గారు అన్న. సింహాచలం లేదు బాబు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు మీకంటే బాగా పొడవుగా ఉన్నారు, మంచి దిట్టంగా బలంగా ఉన్నారు, పంపించేద్దాం వాళ్ళు అన్నారు. ఆయన నేనన్నా వద్దండి, మనల్ని నమ్ముకుని వచ్చారు, మన కబురు పెట్టాం, వచ్చారు లొకేషన్కి, చేద్దామండి, అంత దేవుడి మీద భారం వదులుతా ఉన్నాను. ఎలా ఉంది మోహన్ రాజుని నరికిన తర్వాత నడుచుకుంటూ కెమెరాకి వస్తుంటే భయపడి మీరంతా దగ్గరలో ఏ తలుపు ఉందా పారిపోతాం బయటికి, మమ్మల్ని నరకడానికి వస్తున్నాడు బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు. అట అద్భుతమైన పాత్ర అయింది. ఒక జగపత్ బాబు గారు అప్పుడు చేశారు లెజెండ్లో. అంటే ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఈ పాత్రకే పరిమితం అవుతాను, ఆ పాత్రకే పరిమితం అవుతాను అని కాదు నటన అంటే. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూ ఎక్స్పీరియన్స్, అదర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సరే, ఆయన ఆ పాత్రలో బ్రహ్మాండంగా అద్భుతంగా
చూస్తారు రేపు మీరే శ్రీకాంత్ గారు మన లెజెండ్ మన అఖండాలు ఎలాగో అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పాత్ర నా సోదరుడు దునియా విజయ్ చేశాడు. ఈ సినిమాలో ఆయన చేసినందుకు, ఎందుకంటే అక్కడ ఒక మంచి పెద్ద హీరో అక్కడ, అటువంటిది ఆయన వచ్చి ఇక్కడ విలన్గా యాక్ట్ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి వచ్చి అంటే తెలుగు కన్నడ నాన్నగారు దేశ భాషలందు తెలుగు లేస్తా ఏ దేశ పేకిన తెలుగు దేలన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎన్నల నుప్పులు గొలుగు వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కన్నడ తెలుగు ఒక మైత్రికి చిహ్నం ఈయన వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడం. ఇక నెక్స్ట్ ఇంకా మా అజయ్ ఘోష్ గారు, సరే ఇక్కడ ఈయన ఒంగోలియను చాలా చెప్పి చూశారుగా, మైలురాయిలకే మీసాలు మొలిచినట్టున్నాయి కదరా అని డైలాగ్. అద్భుతం. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాత్రలు పలికిన ప్రతి డైలాగు వాళ్ళ పాత్రలు కాదు అంటే వాళ్ళు కాదు అక్కడ, ఆ పాత్రలు పలికినట్టు ఉంటుంది. అలాగే ఇక మా సప్తగిరి, ఆయనకుందంత కామెడీ టైమింగ్ నాకు లేదండి, కానీ నా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను చూసి. ఎంత మంగమ్మ గారు మనోడు చేసినా, ఎంత అనసూయమ్మ గారు అల్లుడు చేసినా, ఎంత నారి నడుము మురారి చేసినా కూడా అదే ఈయన యాక్టింగ్ చూసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. కామెడీ టైమింగ్. ఎందుకు మళ్ళీ నన్ను పడమాట ఇప్పుడు. సరే ఇక అందరూ బ్రహ్మాండంగా మా ఇక రామలక్ష్మణులు ఉన్నారు, మంగోలియన్స్ వాళ్ళు కూడా మనకి చెప్పక్కర్లా. మనం చేసే సినిమా అయితేనేమి, లేకపోతే లెజెండ్ అయితేనేమి, అఖండ అయితేనేమి అద్భుతం, మహా అద్భుతం. వెంకట్ మాస్టర్ గారు 2 ఫైట్లు చేశారు, క్లైమాక్స్ ఒకటి మధ్యలో, ఒకటే చుట్టాలే మంగోలియనే చాలా అద్భుతంగా పోరాటాలు వాళ్ళు. ఇంకా మా తమన్ సరిగానే తెలుసు, అందరు చెప్పిందే. అక్కడప్పుడు మన అఖండ విడుదలైతే అక్కడెక్కడో అమెరికాలో వాడికి ఏ సినిమా అయినా, వాళ్ళ సినిమా అయినా సరే ఒక లెవెల్ సౌండ్ ఉంటుంది, అది దాటి పెంచరు వాళ్ళు. మనవాళ్ళు పెంచండి అంటే వీళ్ళు అనుకోలే ఇంత ఉంటుంది ఇదని. సరే పాపం పెంచమంటారు కదా, పెంచుతా ఏం పోయిందని పెంచాను. అయితే అయిపోయింది, సబ్ ఊఫర్లు అన్నీ పేలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. ఆ తర్వాత నోటీసులు అంటే ఇచ్చారు అక్కడ. మళ్ళీ నా కొడుకుల వచ్చి మళ్ళీ పెంచమని అడిగితే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మేము అందరిని తీసుకెళ్ళి బొక్కలో దోస్తా ఉన్నారు. సరే అటువంటి అద్భుతమైన పాటలు చూశారు. ఇక రేపు చూస్తారు మళ్ళీ రికార్డింగ్, ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలవుతాయో చూస్తారు రేపు థియేటర్లో. ఇక మా సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ గారు అద్భుతమైన పదును, కత్తికి 2 వైపులా పదును అంటారే అట, ప్రతి డైలాగు ఎంత కావాలో అంత, డైరెక్టర్ గారు కూడా ఎంత కావాలో అంతే. ఇక అంతకంటే మితి మీరు మాట్లాడకూడదు, ఆ పాత్ర అంతే ఉండాలి అని ఆ అద్భుతమైన పదునైన సంభాషణలో ఒకటి చూస్తున్నారుగా మీరు. దీంట్లో ఒకటి ఉంది డైలాగు, రే సెత్తప్ప, కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తి కట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తున్నారు. ఎండ నడినెత్తికేకే లోపు నా కొడుకుల్ని నరికి మట్టికి ఎరువేసిపోదాం అని. ఇటువంటి చాలా ఉన్నాయి, ఇది మా చుక్కే నేను చెప్పింది. చాలా చాలా డైలాగులు ఉన్నాయి సినిమాలో. సో అందరూ కూడా సమిష్టి కృషి, అందరూ ఏమా నిర్మాతల గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ రవి గారు ఇక మా ఇక్కడ చందు గారు అద్భుతం. అసలు ఇంత అంటే పాత్ర చేసేటప్పుడు యాక్టింగ్ అనేది ఏదో నమ్మటము లేకపోతే అరవడము, ఒకరిని తృప్తిపరచడానికి యాడ్ అవడము కాదు. యాక్టింగ్ అనేది ఒక వేరే ఆత్మలోకి ప్రవేశించడం, పరకాయ ప్రవేశం. నేను ఇందాక నాన్నగారి గురించి చెప్పాను. అంటే ఆ పరకాయ ప్రవేశం, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. మనం గిచ్చుకోవాలి అప్పుడప్పుడు, మనం ఎవరమో ఏమిటో మనం తెలుసుకోవాలి. అబ్బా నేను ఆ పాత్రను కాదని, నేను బాలకృష్ణని, లేకపోతే నేను ఈ పాత్రను కాదు నేను పలానా దునియా విజయనో, లేకపోతే నేను ఈ పాత్రను కాదు నేను సప్తగిరినోనని
ఎర్ష చూస్తే వెనక్కి సో అలా అద్భుతంగా మేము ఎంత క్యారెక్టర్లో ఉన్నా కూడా అటు ఆయన మన దర్శకుడు ఆయన కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి లొకేషన్స్ టర్కీకి వెళ్ళి అక్కడ 4 రోజులు టర్కీలో చేసాం. అక్కడేమో ఎంత చాలా స్ట్రిక్టు అయినా అన్నింటిని అధిగమించి ఈ సినిమా అంటాం, అప్పుడప్పుడు అంటాం విస్ఫోటనం అంటాను, విస్ఫోటకం జరుగుతుంది అప్పుడప్పుడు. కొన్ని గ్రహాలు అన్నీ కలిసినప్పుడు ఒక విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనే ఈ యొక్క వీరసింహారెడ్డి. సో నిర్మాతలు ఆయన గురించి చెప్పక్కర్లా, బ్యానర్ గురించి చూపించారు. ఆయన తీస్తున్న రకరకాల సినిమాలు, అందరు రకరకాల హీరోలతో అందరితో కూడా వాళ్ళకి సరిపడే ఎటువంటి సినిమాలు తీయాలో వాళ్ళు బాగా తెలుసు. వాళ్ళు సినిమా అంటే నేను అంటూ చాలాసార్లు ప్యాషన్, వాళ్ళకి పిచ్చి కాదు ప్యాషన్ అంతే, నడుస్తుంటుంది అంతే. వాళ్ళకి ఒక టీం వర్క్. ఎలాగైతే మేమంతా కలిసి ఈ సినిమా కోసం సమిష్టి కృషితో పనిచేసామో అలాగే వాళ్ళు కూడా టీం ఉంది, బ్రహ్మాండమైన టీం. మా డైరెక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, లేకపోతే మా ఎడిటర్ నవీను, మీకు అందరూ అద్భుతంగా అందరూ ఎవరికి వాళ్ళు పనుల్లో ఉన్నారు ఇప్పుడు. ఇంకా అందుకే తమను రాలేకపోయాడు ఇప్పుడు ఇక్కడికి. సో ఇలా అద్భుతమైన సినిమా ఇది. బాగా ఆడుతుందన్న నమ్మకం నేను చెప్పను, నేను బాగా ఆడి తీరుతుంది. సో మరొకసారి అందరికీ ఎటువంటి రకరకాల పాత్ర పోషించడానికి అవకాశం దొరికినందుకు, వాటిని అన్నింటినీ మీరు ఆదరించినందుకు. హెయిర్ కటింగ్ చేయమనా? లేదు ప్లీజ్. మళ్ళీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క స్టేజు మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత తక్కువ వ్యవధిలో, అంటే అక్కడ ఐబిఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో అనుకున్నది అంటే అక్కడ సరిపోదని చాలామంది వస్తున్నారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళు ఇక్కడికి మార్చడం జరిగింది. సో ఇంత 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ని, ఇంత మంచి సౌండ్ సిస్టమ్, అద్భుతమైన ఏదో వచ్చి అవుతాం ఆగిన మీకు అర్థం కావాలి, వినపడాలి. ఇంత అద్భుతమైన లైటింగు, ఇంత ఇది శ్రీనివాస్ అండ్ శ్రేయస్ మీడియా శ్రీనివాస్ వాళ్ళ టీంకి ఈ సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటాను. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో పండుగలు మనం జరుపుకోవాలి. అలాగే పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రేక్షకులు, దేవుళ్ళు, నా అభిమానులు అందరూ కూడా మీరు పాటించిన క్రమశిక్షణ, బాలకృష్ణ అభిమానులు అంటే ఒక ఆదర్శం అందరికీ. వాడు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనేమి, అలా మా అనంతపురం జగన్ అయితేనేమి, లేకపోతే మా ఇప్పుడు తిలక్ ఏలూరు, అక్కడ ఏలూరులో నాన్నగారి ఈ యొక్క జయంతి సందర్భంగా అక్కడ 365 రోజులు అక్కడ ప్రతిరోజు ఒక అన్నదానం కార్యక్రమం పెట్టడం, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అందరూ చేస్తున్నందుకు నా ఇటువంటి అభిమానులు పొందడం అన్నది నేను ఇంతకుముందు చెప్పాను. ఎన్ని జన్మల రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ధనాన్ని నాకు అందించినందుకు ఆ భగవంతుడికి, ఆ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో మరొకసారి ఎంతోమంది చాలా దూరాల నుండి కూడా వచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మిగతా తెలంగాణ రాష్ట్రం, అటు పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు, ప్రేక్షకులంతా కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఇప్పుడు మేము ఏదో ట్రైలర్ చూసామన్నా ఉంది, తర్వాత సినిమా విడుదలవుతుంది, రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మేమంతా ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం మీకు. మమ్మల్ని చూస్తే మీకు పూనకాలు. జాగ్రత్తగా వెళ్ళండి నీళ్ళకి. అందరూ ఎదురు చూస్తుంటారు మీ అందరి కోసం. క్షేమంగా వెళ్ళండి నీళ్ళకి దయచేసి. సో అలాగే మేము మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ రండి.